సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. భారత స్వాతంత్ర్య ఉద్యమం శీర్షికలో శ్రీ ఎన్ రామ్మోహన్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 17వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ రామ్మోహన్ గారికి స్వాగతం. Thank you, sir. Welcome to everyone for the bus journey. మనం బస్ జర్నీలో ఉన్నాము. భారత స్వాతంత్ర్య సంగ్రామ ఉద్యమం ఆర్ స్వాతంత్ర ఉద్యమం. బస్ జర్నీలో బిపిన్ చంద్ర గారు రాసిన ఏబిసిడి, ఈసీ ఫర్ బిపిన్ చంద్ర, ఏబిసిడి ఆధునిక భారతదేశ చరిత్ర అనేటువంటి 330 సుమారుగా పేజీల పుస్తకం ఆధారంగా మిగిలిన కూడా అక్కడక్కడ వేరే చూస్తున్నాము. ప్రధానంగా దీని ప్రకారంగా నిన్న మనము రంజిత్ సింగ్ పంజాబ్ లో ఎలా ఉండిందంటే, ఇప్పుడు మనకు భారత స్వాతంత్రం వచ్చినప్పుడు కూడా వల్లభాయ్ పటేల్ గారు ఎక్సెప్ట్ 2 ప్రావిన్సెస్ తప్ప, నిజాం, హైదరాబాద్ నిజాం అండ్ కాశ్మీర్, జున్నాగఢ్, ఈ మూడింటి ఈ 2 మిలిటరీ యాక్షన్స్ తోనే హైదరాబాద్, జున్నాగఢ్ నార్మల్ గా అదే అయింది. ఆ మిగిలిపోయింది, ఇట్ రిమైండ్ యాజ్ ఏ ఇష్యూ. ఇక్కడ కూడా డెలిగేషన్ అని, అంటే పాత వ్యవహారాలను కానీ కొత్తవి కానీ టెక్నాలజీ డెవలప్ అవ్వడం చేత, టెక్నాలజీ అంటే వేరే ఏం లేదు, ద న్యూ వే ఆఫ్ డూయింగ్ ద సేమ్ థింగ్. మనము ఓల్డ్ వైన్ ఇన్ ద న్యూ బాటిల్ అంటాము. అంటే ఆ ఉదాహరణ తీసుకోవడం నాకు ఇష్టం ఉండదు, బట్ ఐఎమ్ నాట్ ఏ వైనర్. ఐఎమ్ అగైనెస్ట్ వైన్ అండ్ నాన్ వెజ్. దట్స్ ఎ డిఫరెంట్ క్వశ్చన్. అది ఎవరి ఇది వాళ్ళది. And consuming non-veg is not illegal, but it may be unethical, and ethics is a individual aspect. Every వాళ్ళకి values and ethics is a purely individual aspect. యుద్ధాలు ఎందుకు జరుగుతున్నాయంటే, ఒకటి ఎథిక్స్ లేకపోవడము, నెంబర్ 1, సెల్ఫిష్నెస్ ఎక్కువడము, స్వార్థం ఎక్కువ, గర్వం ఎక్కువ, నేనేటువంటి అహంభావము, స్వార్థము, అంత మోస్ట్లీ లింక్డ్ విత్ మనీ. అంటే ఇండివిజువల్ అయినా, గ్రూప్ అయినా, ఫార్మల్ గా, ఇన్ఫార్మల్ గా, దేశమైనా కూడా ఒక గ్రూప్. కుటుంబము చిన్న గ్రూపు, దేశం పెద్ద గ్రూపు. అల్టిమేట్ గా అదే. అండ్ ప్రధానికి పర్సన్ బిహైండ్ అనుకుంటాం. అంటే ఎంత గ్రూప్ అయినా, ఎన్ని కమిటీలు ఉన్నా, ఎన్ని చెక్ అండ్ రీచెక్స్ కి పెట్టుకున్నా కూడా కమిటీ అప్రోచ్ దానికోసమే. అంటే ఒక్కళ్ళ నిర్ణయమో అంత బాగుండదేమో అనేసి వి హ్యావ్ ఏ కమిటీ అప్రోచ్. కానీ ఆ కమిటీని శాసించేవాడుగా వెనకాల ఒకడే ఉంటాడు. అది ఔపచారికంగానే, అనౌపచారికంగానే, అంటే ఈ రకంగానే వ్యవస్థ అనేది మనది ఇట్ ఈస్ గోయింగ్ ఆన్. సో ఈ రంజిత్ సింగ్ అనేటైనా పంజాబ్ లో హీ వాజ్ మోస్ట్ పవర్ఫుల్ దట్ వీ హ్యావ్ సీన్. ఇక్కడ కూడా ఒక విషయం గమనించాలి మనం. నేను చాలాసార్లు మెన్షన్ చేశాను మీతో, మెన్షన్ ఆర్ విన్నపము. మనుషులకి అందరికీ ప్రాణము సమానమే, కానీ శక్తి సమానం కాదు. శక్తి అంటే శారీరక శక్తి కానీ, మానసిక యుక్తి కానీ వాస్ట్లీ డిఫరెన్స్. ప్రాణం అందరికీ సమానము, బతుకున్నాడా చచ్చాడా ఇది ప్రాణము, దట్ మచ్, నథింగ్ బియాండ్ ఇట్. ప్రాణంలో వ్యత్యాసం చాలా అనేకం. ప్రాణులు అంటే ఇక్కడ వీఆర్ రిస్ట్రిక్టింగ్ టు మనుషులు, మానవుల వరకే. ప్రపంచవ్యాప్తంగా ఈ పాయింట్ ఉంది. అందుకే అత్యంత దుర్మార్గులు, అత్యంత సన్మార్గులు, దుర్మార్గము ముందు చేసి సన్మార్గులుగా మారిన వాళ్ళు రివర్స్ లో తక్కువ. ఎందుకంటే అల్టిమేట్లీ ట్రూత్ అలోన్ ట్రయంఫ్స్ అని ఇంగ్లీష్ లో ఒక నానుడి. ముందు తెలియక హీ వాజ్ దుర్మార్గంలో ఉన్నాడు. ఎగ్జాంపుల్ అశోకుడిని తీసుకోండి, ఎవరినైనా తీసుకోండి, ఎవరినైనా అంటే కొంతమందిని. బుద్ధుడు ఉపదేశం చేసి కాపాలికుడు ఆర్ సంథింగ్, ఆయన అప్పటికే 99 మందిని చంపి బుద్ధుని కూడా చంపడానికి వచ్చినవాడు బుద్ధుని యొక్క వాక్యముల చేత ప్రభావితుడే అతని శిష్యుడి కింద మారాడు. ఇక్కడ కూడా మనం ఏం గమనించాలంటే ఐఐఎస్ అని యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ ఉంది బెంగళూరులో. నా ఏ స్టాండ్స్ ఫర్ ఇంప్రెసివ్, అంటే వేరే వాడిని ఇంప్రెస్ చేయగలిగారు మనం మాట్లాడితే. ఆ రకంగా మన శీల నిర్మాణము, పర్సనాలిటీ డెవలప్మెంట్ జరగాలి. అండ్ ఇంప్రెసింగ్, ఇన్ఫ్లుయెన్సింగ్,
అంటే మన ముద్ర ఛాప్ చూడండి అంటారు హిందీలో. మనం ఒకరితో మాట్లాడడం అంటే మన ముద్ర పడిపోవాలి వాళ్ళ మీద. ఆ రకంగా ఎంత చిన్న సమయమైనా సరే, మేబీ ఏ ఫ్రాక్షన్ ఆఫ్ ఎ మినిట్, కలుక్కున్న మెరుపు అన్న టైప్ లో ఇన్ఫ్లుయెన్సింగ్, ఇంప్రెసింగ్ అండ్ ఇన్ఫ్లుయెన్సింగ్ ఎస్ పర్ స్కిల్ ఇది ఉండాలి. మరి అది చెయ్యాలంటే, ఐఏఎస్ ఉండాలంటే దానికి ముఖ్యంగా ఏముండాలంటే కాన్వర్సేషన్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్. కమ్యూనికేట్ చేయగలగాలి. కాన్వర్సేషన్ అంటే ఒక ద్వంద్వ అంటే ఒకళ్ళు ఇద్దరు మాట్లాడుకుంటే విసే కాన్వర్సేషన్. ఇద్దరు మాట్లాడుకున్నప్పుడు నేను చాలా గమనించాను. నేను బిఆర్కి స్టూడియోలో ఒక మిత్రులతోనే ఒక టీ బ్రేక్ మధ్యలో, టీ బ్రేక్ బిఫోర్ 1 అవర్, టీ బ్రేక్ తర్వాత 1 అవర్ ఆన్ వేరియస్ ఇష్యూస్ కన్సర్నింగ్ ద సొసైటీకి సంబంధించిన చాలా ఇష్యూస్ మీద గంట 2 గంటలు ఆయన నాకు పూర్వ పరిస్థితులు ఇన్ ద లాస్ట్ 6-7 years. ఈ పాయింట్ ఎందుకు చెప్తానంటే ఇట్ వాజ్ ఎ కాన్వర్సేషన్ చేస్తున్నప్పుడు విషయం మీద పట్టు ఉండాలి. పట్టు ఎంత ఉంటే అంత, మరి విశేషంగా ఉండక్కర్లేదు. కానీ ఎదుటివాడు చెప్పిన దాన్ని వీ షుడ్ బి ఏబుల్ టు లిఫ్ట్ ఇట్ ఆర్ టేక్ ఇట్ ఫార్వర్డ్. వీ షుడ్ నాట్ బ్రేక్ ఇట్. చాలాసార్లు నేను గమనించాను, ఇద్దరు కాన్వర్సేషన్ లోకి దిగినప్పుడు చివరికి వాక్ వివాదంలోకి వెళ్ళి నువ్వెంత అంటే నువ్వెంత అన్న లెవెల్కి ఎండ్ అవుతుంది. దట్స్ నాట్ ఏ ప్రొఫెషనల్ ఇజం. సో కాన్వర్సేషన్ స్కిల్ ఉండాలి. అండ్ కమ్యూనికేషన్ స్కిల్ అంటే ఒక 2-3 భాషలన్నా మినిమం తెలిసి ఉండాలి. ఒకే భాష కాకుండా ఈ రోజుల్లో అందరికీ 3 భాషలు, మనకి స్కూల్ సిస్టమ్ లో కూడా ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ లాంగ్వేజ్ కాన్సెప్ట్ ఉంది. కానీ కొంచెం హయ్యర్ లెవెల్లో ఉంటాయి. పదాలు చాలా ఎక్కువ పదాలు ఉంటే, ఒక్కొక్క సందర్భంలో ఒక అర్థాన్ని వెలిపించడానికి 8 పదాలు ఉంటే, మనం సూటి అయిన సరైన పదాన్ని ఎన్నుకునేటువంటి ఛాయిస్ ఉండాలంటే మీకు పదకోశం ఎక్కువ ఉండాలి ఇండివిజువల్ లెవెల్లో. అండ్ ఈచ్ పర్సన్ హ్యాస్ టు మెయింటైన్ దేర్ ఓన్ డిక్షనరీ. స్టాండర్డ్ డిక్షనరీస్ ఉన్నాయి, కానీ మీరు ఆల్ఫాబెటికల్ మీకెన్ని పదాలు వస్తాయో ఒకసారి చూసుకోవాలి. కనీసం ఒక 20,000 పదాలన్నా వస్తాయా లాంగ్వేజ్. ఈచ్ లాంగ్వేజ్ లో ఒక 10-20,000 పదాలు వస్తే దాంతో ఆడుకోవడమే, జీవితం అంతా ఆటనే, పదాలతో కూడా ఆడుకోవడం. సో కాన్వర్సేషన్ స్కిల్, కమ్యూనికేషన్ స్కిల్, విషయ జ్ఞానము. కాన్వర్సేషన్ కి విషయ జ్ఞానం ఉండాలి. మనం ప్రొజెక్ట్ చేయడానికి, మనకి చెప్పడానికి కమ్యూనికేషన్ స్కిల్, దానికి లాంగ్వేజ్ ఇది ఉండాలి. సో దిస్ ఈజ్ ఏ బిగ్ బ్యాక్గ్రౌండ్. అంటే ఇవి లేకపోవడం చేతులే. ఇంకోటి వాడన్న పదము నెగోషియేషన్ స్కిల్ అన్నమాట. పాత దీంట్లో కొంచెం తక్కువ లెవెల్లో విసే బార్గెన్. మనం ఏమన్నా బజార్కి వెళ్ళి ఏమన్నా కొనేటప్పుడు ఈ బార్గెన్ పేరమాడతాము. దాన్నే హయ్యర్ లెవెల్లో విసే నెగోషియేషన్. యుద్ధము నెగోషియేషన్తో ఆపొచ్చు. ఎక్కడొచ్చింది సమస్య, ఎక్కడొచ్చింది, ఏమైంది, సరే నేను ఇంత వదులుకుంటాను, నువ్వు కొంచెం వదులుకో, లోక కళ్యాణార్థము, లెట్ us నాట్ వార్, మనం యుద్ధం చేయకూడదు అనేటువంటి వివేకం లేకపోతే యుద్ధము. కానీ ఎనివే కొన్ని జరుగుతుంటాయి. వీ కెనాట్ స్టాప్ దెమ్ అంటే మన శక్తి సరిపోకపోవచ్చు. తర్వాత శక్తి సరిపోయినప్పుడు ఏదైనా చెడు కార్యం జరిగినప్పుడు ఇంకా నువ్వు దాన్ని భరించాల్సిన ఇది బాధ భరింపు అనేది తప్పదు. ఇది ప్రకృతిలో సహజంగా. సో కమింగ్ టు ద పాయింట్, పంజాబ్ అయిన తర్వాత మహారాష్ట్రలో మరాఠా వాళ్ళు కూడా మంచి వారియర్స్. కానీ ఇక్కడ చిన్న బ్రాకెట్, పెద్ద బ్రాకెట్లోని మనకి గణితంలో 4 రకాల బ్రాకెట్లు ఉంటాయి. లైన్ బ్రాకెట్ అని, చిన్న బ్రాకెట్ అని, పెద్ద బ్రాకెట్ అని, మీసాల బ్రాకెట్ అని 4. దీన్ని కొంచెం ఎక్స్టెండ్ చేస్తే సర్క్యులర్ థియరీ ఆఫ్ లైఫ్ ఉంటుంది. ఒక పాయింట్, బిందువు కేంద్రంగా ఎన్ని వృత్తాలైనా కూడా రేడియస్ పెంచుకుంటూ ఎన్ని వృత్తాలైనా దిస్ ఇస్ వన్ థింగ్. ఇది ప్రకృతిలో కూడా మనం చాలా కాయలు పండుల్లో నుంచి కూడా మనం నేర్చుకోవచ్చు. వీ కెన్ లర్న్ ఫ్రమ్ ఎవ్రీథింగ్ బై అబ్జర్వేషన్. పర్టికులర్లీ ప్రకృతిని అనుసరించి, ప్రకృతిని చూసి నేర్చుకోవచ్చు. ఉల్లిపాయ, ఆనియన్ లో పీల్ అవుట్ చేస్తే పైన పొర తీస్తే ఇంకోటి వస్తుంది, ఇంకోటి కనీసం ఒక 6-7 వస్తాయి. నేను దాన్ని హృదయాంతరాళాలు అన్న పదం వాడుతుంటాను. నిన్న కూడా ఒక పాయింట్ ఇది వచ్చినప్పుడు, మనిషికి మామూలుగా లోపల 7 లేయర్స్ ఉంటాయట. అంటే 7 లేయర్స్ దాటి కానీ వీ కెనాట్ రీచ్ వాట్ హీ ఇంటెండ్స్. ఆ మనిషి లోపల ఏమనుకుంటున్నాడంటే పైన తెలియదు. పైన ఏదో చిన్నవి తెలుస్తుంటాయి. కానీ అసలైన విషయము వీడెంత మంచివాడు, ఎంత దుర్మార్గుడు, లేకపోతే వాటెవర్ టోటల్ గా తెలుసుకోవాలంటే ఈ 7 ప్రొటెక్టివ్ లేయర్స్ ప్రకృతిలోనే ఉన్నాయి. అంటే దానికి భిన్నంగా మనకి లై డిటెక్టర్స్ అని పోలీసు వాళ్ళు కేసులు ఛేదించేటప్పుడు
లైట్ డిటెక్టర్స్ యూస్ చేస్తారు, కానీ గట్టి మనసు ఉన్నవాడు వాడు చెప్పదలుచుకోకపోతే లైట్ డిటెక్టర్ కూడా ఫెయిల్ అవ్వచ్చు. లైట్ డిటెక్టర్ అబద్ధాలను డిటెక్ట్ చేసేది. ఈ మరాఠా వాళ్ళు మహావీరులు అయినప్పటికీ కూడా అంతఃకలహాలు వాళ్ళకి ఉండేవి. దాని మూలన ఈ అంతఃకలమే అది ఇందాక బ్రాకెట్ చేరి అన్నాం కదా. సో ఇక మీరు పైకి ఆ లెవెల్కి ఎక్కడ వస్తారు, ఇక్కడిక్కడే కొట్టుకొని వస్తుంటే టు దట్ ఎక్స్టెంట్ గ్రాస్ అండ్ నెట్, దీన్ని ఈ పదం కూడా ఇంతకుముందు వాడాము. గ్రాస్ ఎక్కువనే ఉంది. ఎగ్జామ్ రాస్తున్నప్పుడు 50 కరెక్ట్ అయినా, 50 రాంగ్ అయినా, 50 మైనస్ నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి, 50 మైనస్ స్కోర్ ఈజ్ 0. ఇంకో తెలివైన వాడు 48 కరెక్ట్ చేశాడు, 45 మార్కులు సాలిడ్గా వచ్చాయి. ఎనివే, ఇదంతా బుద్ధి, వివేకము, జ్ఞానము తోడి విషయాలు. మరి ఇవన్నీ మనకి పర్టికులర్లీ యువత రేపటి భవిత వాళ్ళకి మనకి అంటే సీనియర్ జనరేషన్స్ ఏ ఫామ్ లో అయినా కూడా తల్లిదండ్రుల రూపంలో కానీ, అధ్యాపకుల రూపంలో కానీ, సమాజంలో ఉండేవాళ్ళు కానీ సీనియర్స్ వీళ్ళకి సరి అయిన దోహదపరచి చేయగలుగుతున్నారా ఉత్తమ పౌరుల కింద అంటే ప్రశ్నార్థకమైన విషయం కావాలి. ఓకే, అది పక్కన పెడితే మహారాష్ట్ర రాజ్యం ఎట్లా వృద్ధి, ఎట్లా క్షయ అంటే తగ్గడం అనేదాన్ని క్షయ అంటాం. చంద్రుడు కూడా అమావాస్య, పౌర్ణిమ, వృద్ధి, క్షయలు. క్షయ వ్యాధిని మనం ట్యూబర్ క్లోసిస్ కి క్షయ వ్యాధి అంటుంటాము, అంటే బాడీ బికమ్స్ వీక్ ఆర్ వాటెవర్. కానీ జనరల్ గా ఏదేంట్లో కూడా మన జీవితంలో కూడా వృద్ధి పెరుగుతుంటాము 50, 60, 70 ఏళ్ళ వరకు. చివరిలో క్షయం అనేది తప్పదు. వృద్ధి, క్షయం చాలా వాటికి రేంజ్ డిఫరెంట్ గా ఉండొచ్చు. కొన్ని చాలా చిన్ని క్రిమికీటకాలు కొన్ని గంటలే బతికి ఉండొచ్చు. కొన్ని ప్రకృతిలో చెట్లు కొన్ని వేల సంవత్సరాలు బతికి ఉండొచ్చు. చెట్లకు కూడా జీవం ఉంది, అది కామన్ సెన్స్. పెరుగుతున్న దానికి జీవం ఉంది, బట్ కెపబిలిటీ తక్కువ ఉండొచ్చు. దే మే నాట్ బి ఏబుల్ టు స్పీక్, ఆర్ ఇట్స్ లాంగ్వేజ్ we are unable to understand whatever it is. Right. I will just read from this text. ఎక్కడెక్కడ అవసరమో I will be giving my own addition. మహారాష్ట్ర రాజ్య వృద్ధి, క్షయము. అంతరించిపోతున్న మొఘల్ అధికారానికి ధిక్కారం పలికిన ముఖ్య రాజ్యం మహారాష్ట్ర. అంటే వైరి వర్గము లేకుండా మనిషి ఉండడు. భార్యాభర్తలు కూడా డీపర్ లెవెల్ అండర్స్టాండింగ్ ఉన్నప్పటికీ కూడా, అది లేకుండా డైవర్స్ ఇచ్చే వాళ్ళ సంగతి నేను మాట్లాడటం లేదు. లైఫ్ ను మెయింటైన్ చేసిన వాడు, అంటే జీవితాంతము విడిపోకుండా చివరి వరకు మెయింటైన్ చేసిన వాడు, పిల్లలతో సహా, పిల్లలు మనతో కూడా డీపర్ అండర్స్టాండింగ్, డీపర్ కమిట్మెంట్ ఉండడం చేత పైన వచ్చిన అభిప్రాయ భేదాలు కానీ అవి సమసిపోతాయి. దీని మీద కూడా చమత్కారంగా నేను ఒకటి షేర్ చేసేది ఏమంటే, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లైఫ్? నెంబర్ 1 అది తెలియాలి అందరి. నెంబర్ 2, విత్ ఇన్ దాట్ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ మ్యారేజ్? మ్యారేజ్ మనం ఎందుకు చేసుకోవాలి? మ్యారేజ్ ఈజ్ ఎ రెస్పాన్సిబిలిటీ. పర్పస్ ఏంటి అంటే పర్పస్ బేస్డ్ రెస్పాన్సిబిలిటీ అన్న పాయింట్కి పిల్లల్ని కనడము, పెద్ద చేయడం, వాళ్ళని ఇప్పుడంతా లిమిటెడ్ ఫ్యామిలీస్, NOT నాట్, ఎన్ అంటే నన్ను, 1 అంటే 1, O అంటే 1, 2 అంటే 2, నో చిల్డ్రన్ నన్, ఆర్ 1 చైల్డ్ 1, ఆర్ 2 చిల్డ్రన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది జెండర్. అంటే ఒక వర్గం వారు ఈ లైన్ లో చాలా మంది ఇదేనే ఉన్నారు. నన్ను తక్కువ ఉండొచ్చు, 1 or 2 మటుకు విసి మెనీ పీపుల్. అంటే ఈ లైఫ్ లో మనుషుల రేంజ్ ఎంత పెద్దగా ఉంటుందంటే, ఇప్పటికి కూడా 2, 3 ఆడపిల్లలు పుట్టిన తర్వాత కూడా కొడుకు పుట్టాలని తోటి 3rd, 4th ఇచ్చిపోయేవాళ్ళు ఇప్పటికి కూడా తక్కువ పరిమాణంలో. చాలా మందికి జ్ఞానం కలిగింది. మనం ఇలాంటి సెషన్స్ చేస్తున్నప్పుడు కూడా అంత సొంతంగా మాట్లాడుతున్నాం, కానీ మనం ముందు ఈ ఛానల్లో సెషన్లో సమాజానికి అంటే మన ప్రోగ్రామ్స్ వాట్ ఎవర్ వీఆర్ రిలేయింగ్ ఇట్లా చదువు చూసినప్పుడు, వాళ్ళు విన్నప్పుడు వాళ్ళకి ఏదో రకంగా ఉపకరించాలి. అంటే దే ఆర్ ఇన్వెస్టింగ్ దేర్ టైమ్ అండ్ సీయింగ్ ఇట్. వినోదం వేరు, వినోదం అప్పుడప్పుడు కావాలి, ఎల్లప్పుడు కాదు. అంటే మనం సీరియస్ పని చేసి కొంచెం అలసటికి గురైనప్పుడు యూ మే రిక్వైర్ ఏ వినోదం. కానీ జీవితాంతం వినోదంలోనే ఉండరాదు కదా, ఉండకూడదు కదా. మరి వాళ్ళకి ఎంతో కొంత విజ్ఞానము, ఒక కొత్త అంశము తెలిసే పద్ధతిలో వచ్చే రోజుల్లో వీడియోస్ వీ కెన్ డూ ఇట్ మచ్. ఇది కూడా ఆ లెక్కకు సంబంధించిందే. పాస్ట్ తెలిస్తే తప్ప
ప్రజెంట్ లో మనం పని చేయలేము. పాస్ట్ విల్ వర్క్ ఇస్ ఏ గైడ్. సో దట్ వే దిస్ ఇస్ ఆల్సో ఎన్ యూస్ఫుల్ థింగ్. బట్ ఎనీవే, శత్రువు వీక్ అయినప్పుడు దెబ్బ కొడుతుంటారు, ఇది నార్మల్. సో మొఘల్ సామ్రాజ్యం మొఘల్ డైనాసిటీ అంతరించిపోతున్న మొఘల్ అధికారానికి ధిక్కారం పలికిన ముఖ్య రాజుల్లో మహారాష్ట్ర ఒకటి. మొఘలుల అనంతరము ఉత్తరాధికారం పొందిన రాజ్యాల్లో మహారాష్ట్ర రాజ్యం అత్యంత శక్తివంతమైనది. సామ్రాజ్యాన్ని ఏలేవాడు చక్రవర్తి. ఇది ఆల్ ఇండియా. ఆల్ ఇండియాలో మొఘలులే అక్బర్ ద గ్రేట్ అన్నాము. ఇంకా కొంతమంది హిందూ రాజులు, తక్కువ మందే ఎంటైర్ ఇండియాను పాలించిన సందర్భాలు ఉన్నాయి. వాళ్ళు అది సామ్రాజ్యము, భారత సామ్రాజ్యము, అండ్ ద టోటల్ హెడ్ వచ్చేసి చక్రవర్తి. ఇది అప్పుడప్పుడే జరిగింది. చాలా వరకు ఏమైందంటే ఎక్కడికెక్కడికే రాజులు ఎలా ఉండేదంటే సాహసులు, పిరికి వాళ్ళు, ఇదొక వర్గ విభజన. ఈ మధ్యలో రేంజ్, మరి అంత పిరికివారు కాదు, అలానే మరీ సాహసవంతులు కాదు. ఈ మానవ జనాభాలో ఈ రకమైనటువంటి విభజన ఒకటి మనం చూస్తాం. సాహసవంతులు ప్రాణాలకి లెక్క చేయరు. ప్రాణం ఎట్లాగో పోయేటప్పుడు పోతుంది, ఉన్న రోజులు ఉంటుంది. కానీ బతికినంత కాలం ఎంత చిన్నదైనా కూడా వాళ్ళు ఏదో సాహసోపేతమైనటువంటి పనులు చేస్తుంటారు. యుద్ధం కూడా అలాంటిదే. వెదర్ ఇట్ ఈస్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఈజ్ ఎ డిఫరెంట్, ఇట్స్ ఎ డిబేటబుల్ క్వశ్చన్. యుద్ధంలో చావడానికి దే డోంట్, ఉన్మాదం అంటాము. అంటే మనిషి ఒక ఉన్మాదం పోయినప్పుడు తను ఏం చేస్తున్నాడో తనకు తెలియదు. కొంత తెలుసు, కొంత తెలియదు. 100లో యుద్ధం చేస్తున్నానని తెలుసు 10%, ఎందుకు చేస్తున్నానని 90% తెలియదు. యుద్ధోన్మాదం ఉండడం చేత యుద్ధం మనల్ని కూడా తీసుకెళ్లి ఎవరైనా కూడా డ్రెస్ వేసి యుద్ధంలో నిలబెడితే మనం కూడా యుద్ధం చేస్తాం. సైకాలజీ అంటే సిచ్యువేషనల్ గ్రాస్ప్, సిచ్యువేషన్ సెన్స్ అన్న దీంట్లో మనం ఏ కార్యక్షేత్రంలో ఏ సందర్భంలో ఉంటామో ఆ సందర్భంలో చాలా వరకు ఇమిడిపోతాం. పరిగెత్తి విడిపోయే వాళ్ళు కూడా ఉంటారు, అది తక్కువ సంఖ్య. వాటెవర్. ఇది మొఘలుల అనంతరము ఉత్తరాధికారం పొందిన రాజ్యంలో మహారాష్ట్ర రాజ్యం అత్యంత శక్తివంతమైనది, పవర్ఫుల్ కింగ్డమ్. నిజానికి మొఘల్ సామ్రాజ్య విచ్ఛితిలో ఏర్పడిన రాజకీయ శూన్యము, పొలిటికల్ వాక్యూమ్ అంటాము ఇంగ్లీష్ లో, భర్తీ చేయగల బలం కలిగిన ఏకైక రాజ్యం అదే. పైగా ఆ కర్తవ్య పరిపూర్తికి చూడండి, భాష ఎంత మధురమైందో. పూర్తి మనకు తెలుసు, పరిపూర్తి, టోటల్ కంప్లీషన్. పరిపూర్తికి అవసరమైన ఉజ్వల సేనాల్ని, రాజనీతిజ్ఞుల్ని. సేనాని మిలిటరీ పవర్, ఈ పదం కూడా మనం మాట్లాడుకున్నాము. పొలిటికల్, ఎకనామిక్, దట్ వే అడ్మినిస్ట్రేటివ్, ఇన్ని కెపాసిటీస్ ఉండాలి రాజ్యం రన్ చేయాలంటే. సో ఉజ్వల సేనాల్ని, రాజనీతిజ్ఞుల్ని, స్ట్రాటజిస్ట్స్, పొలిటికల్ స్ట్రాటజిస్ట్ తయారు చేసింది మహారాష్ట్ర రాజ్యమే. కానీ మరాఠా సర్దార్, ఒక్కొక్క చోట ఒక్కొక్క టైటిల్. సర్దార్స్, మహారాష్ట్ర సర్దార్స్, జాగీర్దార్, జమీందార్, సర్దార్, సంస్థానాధీష్, అలా అవసరమైన సమ్యక్ దృష్టి కార్యక్రమం వాళ్ళకి కొరవడ్డాయి. కలెక్టివ్ ఎఫర్ట్, కలెక్టివ్ వర్క్, ఇండివిజువల్ వర్క్ అంటే ఇది. మనిషికి సింగిల్ గా ఎవరికి ఉండే తెలివితేటలు, చాకచక్యాలు, శక్తి సామర్థ్యాలు ఉంటాయి. కానీ ఒక బృహత్తరమైన కార్యం చేసినప్పుడు ఒకరితోని కాదు, దాన్నే వీసే కలెక్టివ్ ఆర్ టీమ్ వర్క్. ఒక టీంలో మళ్ళీ రెండు రకాలు, పర్పస్ వైస్, హోమోజీనియస్ టైము, హెట్రోజీనియస్ టైం. హోమోజీనియస్ అంటే అందరూ అదే పని చేస్తారు. హెట్రోజీనియస్ అంటే డిఫరెంట్ వర్టికల్స్, అంటే డిఫరెంట్ బ్రాంచెస్ ఆఫ్ నాలెడ్జ్ నుంచి ఒక దగ్గరికి వస్తే వీసే హెట్రోజీనియస్ టీమ్స్. అవసరాన్ని బట్టి రెండు టీమ్స్ కూడా రంగంలోకి దిగాల్సిన అవసరం ఉంటుంది. ఒక అఖిల భారత సామ్రాజ్య స్థాపనకు అవసరమైన సమ్యక్ బ్యూటిఫుల్ వర్డ్, కార్యక్రమం వాళ్ళకి కొరబడ్డాయి. ప్రోగ్రామ్. అందుచేత వాళ్ళు మొఘలుల స్థానాన్ని ఆక్రమించుకోలేకపోయారు. మరి మొఘలు నుంచి వీక్ అయినప్పుడు మహారాష్ట్రలు కానీ లేకపోతే పంజాబ్ వాళ్ళు కానీ ఎవరైనా కూడా మరి ఆ ప్లేస్ ను భర్తీ చేయలేకపోయారు. అంటే వీళ్ళంతా లోకల్ గా ఉండినారు, ఎవరికి వాళ్ళు మాదిరిగానే ఉండగలిగినారు. అయితే వీళ్ళు అంటే కనీసం ఒక 5-6 పెద్ద పెద్ద రాజ్యాలు ఉన్నాయి. వాళ్ళు కూడా ఒక ఫెడరేషన్ టైంలో ముందుకొచ్చి, ఫెడరేషన్ టైప్ లో ముందుకొచ్చి సంయుక్తంగా, మనం ఈ రోజుల్లో విసే కోయిలేషన్ గవర్నమెంట్, ఆ టైప్ లో కూడా వాళ్ళు రాలేకపోయారు. అయితే అప్పటి పరిస్థితులు ఏంటంటే ఈ రవాణా వ్యవస్థ కానీ, సాంకేతికత, సమాచార మార్పిడి ఉండే కష్టంగా ఉండేది.
అంటే అన్న గుర్రం మీద మనుషులు పంపించాలి, ఉత్తరాలు ఇవన్నీ మనం చూసాము. పల్నాటి యుద్ధము, బొబ్బిలి యుద్ధంలో ఈ మెసేజ్ పోవడానికి టేక్స్ ఏ టైం. ఆల్ దోస్ హ్యాండిక్యాప్స్ ఉండినాయి. ఇప్పుడు మరీ ఎక్కువైపోయినాయి. ఇప్పుడంతా క్షణాల్లో, నిమిషాల్లో, సెకండ్లలో సమాచారం పోవడము, ఇమీడియట్ గా పని జరగడము. ఈ ఇది ఒక మంచి అవకాశం. అంటే సగటు ప్రేక్షకుడికి, సగటు వ్యక్తికి ఇప్పుడు జరుగుతున్న యుద్ధము అమెరికా, ఇజ్రాయెల్ అండ్ ఇరాన్, అన్ని ఆ పిక్చర్స్ కానీ వీడియోస్ కానీ చూస్తుంటే ఇవన్నీ మనకి జనరల్ గా చూసే అవకాశం ఉంది. నాకు ఇంకో అనుమానం కూడా వచ్చింది. వీడు యుద్ధం చేస్తున్న క్రమంలో ఎవరెవరికి ఎంత అణ్వాయుధ శక్తి ఉందో వాళ్ళని వాళ్ళు టెస్ట్ చేసుకుంటున్నారా, అంటే వాళ్ళ పరికరాలు పనిచేస్తున్నాయి లేదా అని టెస్ట్ చేయడం ఒకటి. రెండవది, వైద్యవర్గం వాళ్ళ ఎంత పనిచేస్తున్నాయి, ఇది కూడా ఒక స్ట్రాటజీ కింద ఉండొచ్చు కొంత భాగం. టోటల్ గా అదే కాదు, దానికోసమే యుద్ధం రాలా. ఆర్థిక ప్రయోజనాలు, కేవలం ఆయలు, ఇది ప్లస్ కొంత గర్వము. నేను నేను ఓకే, నేను ఓకే, మీ టూ, నేనే, మీ అలోన్, ఇది పనికిరాదు. కానీ ప్రకృతిలో అది ఉంది. మన ప్రకృతిలో భాగంగా అట్లా మనుషులకు కూడా ఉంది. దానివల్లే ఇవన్నీ దుష్పరిణామాలు. ఎనివే, నేను అప్పుడప్పుడు ఇవి చూసే జస్ట్ ఎంజాయింగ్ అంటే ద వే దే ఆర్ యూజింగ్ ద దిస్ వన్. ఇది కొంత మనకి జనరల్ నాలెడ్జ్ బిల్డప్ అవడానికి కూడా కొంత పనికి వస్తుంది. వాట్ ఎవర్. ముఘల్ సామ్రాజ్యంతో నిరంతరం సమరం సాగించి దాన్ని నాశనం చేయడానికి వాళ్ళు కృతకృత్యులు అయ్యారు. లాంగ్వేజ్ చాలా బ్యూటిఫుల్. కృతకృత్యులు అయ్యారు. కొన్ని పదాలు పలకడం కూడా కష్టం, అంటే కొంచెం చిన్నప్పటి నుంచి అది అలవాటు ఉంటే తప్ప. అందుకని లాంగ్వేజ్ స్కిల్స్ మనకి స్కూల్ లెవెల్లో 3 లాంగ్వేజ్ ఫార్ములా ఉంది, కానీ ఎంత చేస్తున్నారు వేరే విషయం. శివాజీ మన్మడు సాహును చిత్రహింసలు పెట్టి మతం మార్చుకోమని అన్నారు. ఆయన ఏ రకంగా చనిపారు అంటే చరిత్రలో కొంచెం డిఫరెన్స్లు వస్తాయి. ఒక్కొక్కళ్ళకి ఒక రకంగా వాళ్ళకి అందిన ప్రమాణాలను బట్టి కొంచెం అటు ఇటుగా మారుతుంటారు. కానీ ఇక్కడ కొంచెం పాజిటివ్ గానే ఔరంగజేబుకి బందీగా దొరుకుతాడు శివాజీ మనుమడు సాహు మహారాజ్ అంటారు. శివాజీ మనుమడు సాహు 1689 నుండి ఔరంగజేబు చేతుల్లో బందీగా గడిపాడు. ఔరంగజేబు అతని తల్లిని హుందాగా, మర్యాదగా ఆదరించాడు. అంటే ఒక రకమైనటువంటి రాజుల్లో ఎదుటివాడు శక్తులు కొందరేమో దొరికితే తల నరికేసి కోట గుమ్మానికి కట్టి ఇటువంటి భీకరమైన కూడా కొంతమంది సాటి రాజు కదా ఓడిపోయాడు, సరే సాటి రాజు అనేసి వాళ్ళకి గౌరవప్రదంగా చెరసాల్లో ఉన్నా కూడా కొంచెం మంచి చెరసాల, లేకపోతే వాళ్ళకి టైం టు టైం సర్వీసెస్ ఇవన్నీ ఇచ్చే ఇది కూడా ఉంది. ఆదరించాడు. వాళ్ళ మతం, కులం, ఇతర అవసరాలు శ్రద్ధగా గమనించి మన్నించాడు. బహుశా సాహుతో ఒక రాజకీయ ఒప్పందానికి రావటానికి కావచ్చు. 1689లో ఇది జరిగితే 1707లో ఔరంగజేబు అతను చనిపోయిన తర్వాత షాహు విడుదలయ్యాడు. న్యాచురల్లీ విడుదలై సతారా ఇస్ ఎ పార్ట్ ఆఫ్ మహారాష్ట్ర. సతారాలో దిగిన షాహుకి కొల్హాపూర్ రెండు దానికి చాలా ఫేమస్. కొల్హాపూర్ లక్ష్మీ టెంపుల్ కి చాలా ఫేమస్. కొల్హాపూర్ చెప్పులకి కూడా కొల్హాపూర్ ఫేమస్. అది సుమారుగా కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతం, అపరాసం ఎత్తాం. ఈ కొల్హాపూర్లో రాజ్యచక్రం తిప్పుతున్న అతని పినతల్లి తారాబాయి, వీళ్ళిద్దరు కొట్టుకున్నారు. అంటే పవర్ స్ట్రగుల్ ఫర్ పవర్ స్ట్రగుల్. పినతల్లి తారాబాయికి మధ్య అంతర్యుద్ధము, ఇంటర్నల్ వార్ ప్రజ్వలింది, ఫ్లేమ్డ్ అప్. భర్త రాజారాం చనిపోయాక తన కుమారుడు రెండవ శివాజీ పేరు మీద శివాజీ 1, శివాజీ 2, చంద్రగుప్త 1, 2 ఇలా జరుగుతాయి. దీని గురించి కూడా మనం మాట్లాడము. ఊళ్ళల్లో తండ్రి పేరు పోచేయ, కొడుకు పేరు పోచేయ ఇలా ఉంటాయి. లేకపోతే అన్న పేరు మైసయ్య, తమ్ముడి పేరు కూడా మైసయ్య, పెద్ద మైసయ్య, చిన్న మైస. 1700 నుంచి తారాబాయి మొఘల్ వ్యతిరేక సమరం సాగిస్తుంది. కేవలం తమ ఒక్కరికి మాత్రమే విశ్వాసపాత్రుడిగా ఉండే పెద్ద దండుల్ని కట్టుకున్న మరాఠా సర్దార్లు ఈ ఉభయ పక్షాల్లో ఏదో ఒక పక్షాన చేరిపోయారు. అయితే తారాబాయి అదర్వైజ్ సాహు మహారాజ్ ఏదో ఒక పక్షము. చూడండి, పక్షము అనేది ప్రకృతిలో కూడా మనకి శుక్లపక్షము, కృష్ణపక్షము, చంద్రుని ఇది దీంట్లో ఉంటే
వైరపక్షము, మిత్రపక్షము, శత్రుపక్షము. మహాభారత యుద్ధం నుంచి కానివ్వండి, రామాయణ యుద్ధం రావణ యుద్ధము మరి అత్యంత ప్రాచీనమైంది. అది జరిగింది జరగలేదు దాని మీద కాంట్రవర్సీస్ పెడితే మహాభారతానికి బట్టి కొంచెం డెఫినెట్ ప్రూఫ్స్ అవుతుంది కొంచెం రీసెంట్ కాబట్టి ఒక 4-5 వేల సంవత్సరాల క్రితం. ఈ కౌరవ పాండవ ఇద్దరు కూడా అది కూడా ఒక వరల్డ్ వార్ టైప్ కనుక అందరూ రాజులు కూడా అయితే కౌరవుల సైడో లేకపోతే పాండవుల సైడో రావడం జరిగింది. యుద్ధం అయిపోయింది. ఇప్పుడు కూడా సుమారుగా అదే ఇది. కొంతమంది న్యూట్రల్ గా ఉంటారు. మహాభారతం మాటకు వస్తే బలరాముడు ఒకడు హీ డి నాట్ పార్టిసిపేట్ ఇన్ ద వార్. అతనికి డైలమా ఏమంటే దుర్మార్గుడైన దుర్యోధనుడు అతనికి శిష్యుడు, ఇతనికి శిష్య వాత్సల్యము. న్యాయం వాళ్ళ వైపు లేదు. ఇదంతా ఎందుకు అనేసి హీ డి నాట్ పార్టిసిపేట్. ఐ థింక్ సో ఆల్సో విదురుడు కూడా దే డి నాట్ ఫ్యూ పీపుల్ డి నాట్ పార్టిసిపేట్ ఇన్ ద వార్. ఈ ఉభయ పక్షాల్లో ఏదో ఒక పక్షాన్ని చేరిపోయారు. రాజ్యాధికారం పోరుకి దిగిన ఇరు పక్షాల్లో ఈ మరాఠా సర్దార్లు సొంత అధికారము పలుకుబడి పెంచుకోవడానికి బేరాలకు దిగారు. ఇందాక బేరం అనే పదం అన్నాము. ద హయ్యర్ లెవెల్లో ఇసే నెగోషియేషన్ ఇప్పుడుంది. చాలా కంపెనీస్ లో గవర్నమెంట్ లో కూడా చీఫ్ నెగోషియేటింగ్ ఆఫీసర్స్, నెగోషియేటింగ్ టీమ్ అని యాజమాన్యానికి వీళ్ళకి ఇది ఉద్యోగ సంఘాలకి మధ్య వేజ్ రివిజన్ ఇటువంటి వాటి మీద నెగోషియేషన్స్ జరుగుతుంటాయి. ఈ పవర్ కొనే దగ్గర కూడా పవర్ పర్చేస్ అగ్రిమెంట్ లో రేట్ మీద రేట్ నెగోషియేషన్స్ కూడా జరుగుతాయి. వాళ్ళలో చాలా మంది దక్కన్ మొఘల్స్ వైస్రాయిలతో, వైస్రాయి గవర్నర్ రెండు ఆల్మోస్ట్ సేమ్, ఒక్కోసారి ఒక్కొక్క డిజిగ్నేషన్ తోని పిలిచారు. షాహు తారాబాయిల మధ్య సంఘర్షణ ఫలితంగా షాహు బ్రాహ్మణ మంత్రి పీష్వా అంటే ఇప్పటి చీఫ్ మినిస్టర్ తో సమానం. పీష్వా బాలాజీ విశ్వనాథ్ నాయకత్వంలో ఒక కొత్త తరహా మహారాష్ట్ర ప్రభుత్వ వ్యవస్థ ఆవిర్భవించింది, స్టార్ట్ అయింది. ఈ మార్పుతో మహారాష్ట్ర చరిత్రలో రెండవ దిశ, సెకండ్ శివాజీ పోయిన తర్వాత, శివాజీ మనుడైన తర్వాత పీష్వాలు ఇంట్రొడ్యూస్ అయ్యి యువర్ బేసికల్లీ బ్రాహ్మణ్ కమ్యూనిటీ అన్నారు. పీష్వా అంటే చీఫ్ మినిస్టర్ ర్యాంక్. వాళ్ళ ఆధ్వర్యంలోనే మహారాష్ట్ర రాజ్యం సామ్రాజ్యంగా అవతారం ఎత్తింది. సామ్రాజ్యం అంటే మళ్ళీ దే డిడ్ నాట్ రూల్ ద ఎంటైర్ ఇండియా క్లెయిమ్ చేసింది లేదు. ఉన్నంతలో కొంచెం పెద్ద రాజ్యం అనొచ్చు. బాలాజీ విశ్వనాథ్ ఒక చోటా రెవెన్యూ ఉద్యోగ. చాలా మంది చిన్న స్థాయి నుంచి పైకి ఎదిగారు. నాదర్ షా ఆఫ్ పర్షియా ఆయన ఒకడు. ఈయన కూడా బాలాజీ విశ్వనాథ్. టిప్పు సుల్తాన్ తండ్రి హైదర్ అలీ. టిప్పు సుల్తాన్కి రెడీమేడ్ ఫుడ్. హైదర్ అలీ రాజు కాబట్టి ఈయన మీటికి రాజు అయ్యాడు. బట్ హైదర్ అలీ గ్రూ ఫ్రమ్ ఏ స్మాల్ లెవెల్ నుంచి హయ్యర్ లెవెల్కి వచ్చాడు. కొంతమంది రిచ్ ఫ్యామిలీలో, ఇన్ఫ్లుయెన్షియల్ ఫ్యామిలీలో పుట్టిన వాళ్ళకి వాళ్ళకి సిద్ధాన్నము బార్న్ విత్ గోల్డ్ స్పూన్ అంటాము. చాలా మందికి అట్లా ఉండదు. ఉండని వాళ్ళలో కూడా కష్టించి హయ్యర్ లెవెల్కి చేరిన వాళ్ళు జీరో టు హీరో అంటాము. ఆ లెవెల్లో ఉన్న వాళ్ళు కూడా మనకు సీ మెనీ పీపుల్ దట్ వే. ఒక్కొక్క మెట్టు పైకెక్కిపోతూ ఒక ఉన్నతాధికారి అయ్యాడు. సాహు కింద పనిచేస్తూ అతని శత్రువుల్ని అణగదొక్కి ప్రభువుకి విశ్వాస పాత్రుడుగా, లాయల్టీ ఫ్యాక్టర్ అంటాం మనం. లాయల్టీ ఫ్యాక్టర్ ఒకటి, బ్రాండ్ ఇమేజ్ ఒకటి. ఈ రెండు బ్రాండ్ లాయల్టీ కూడా అంటాం. కొంతమందికి కొన్ని వస్తువులు కొనడం అలవాటు, ఇంకే వేరేది వాడరు. ఈ మద్రాసీల దీంట్లో చెన్నై వాళ్ళకి 2 లాయల్టీస్ అంటారు. దే యూజ్ ఎవరిడీ బ్యాటరీస్ అని నేను చదివింది. హిందూ న్యూస్ పేపర్ చదవడము, కాఫీ తాగడం, వీళ్ళకి ఆ లాయల్టీ మెజారిటీ ఆఫ్ ద పీపుల్. రాజకీయ చతురతతో అతన్ని మించిన వాళ్ళు లేరు. చతురతల్లో పెద్ద పెద్ద మరాఠా సర్దార్లని షాహు పక్షంలోకి లాగాడు. ఇదొక ఆర్ట్, అంటే వేరే వాళ్ళని మన వైపు తిప్పుకోవడం అనేది. ఇది చాణక్యుడు రాక్షస మంత్రిని తన వైపు తిప్పుకున్నాడు. యుద్ధమంతా అయిపోయిన తర్వాత, నువ్వు ఎవరి కోసమో పనిచేశారో వాళ్ళు లేరు కదా, ఇప్పుడు నీకు తెలివితేటలు ఉన్నాయి, నువ్వు అనవసరంగా ఇంకా నువ్వు గ్రడ్జ్ పెంచుకుంటూ కూడా నీకేం జరిగేది లేదు అనేసి అతని సర్వీసెస్ ని చంద్రగుప్తునికి ఉపయోగింప చేశాడు చాణక్యుడు. అందుకే చాణక్యుడు చాలా గొప్ప క్యారెక్టర్. అతను రాసిన చాణక్యుని అర్థశాస్త్రం అంటాము. బట్ దట్ ఇంక్లూడ్స్ అడ్మినిస్ట్రేషన్ ఆల్సో, పరిపాలన, ఇది కూడా దాంట్లో కలిసి ఉంది. దట్ ఈస్ ద థింగ్. అండ్ దెన్ 1513లో సాహు తన పీష్వా ముఖ్యమంత్రిగా తీసుకున్నాడు. అప్గ్రేడేషన్. ఇందాక పీష్వా అంటే ముఖ్యమంత్రి అన్న పదం
చెప్పాను. నెమ్మదిగా మరాఠా సర్దార్ల మీద తన ప్రభు ఆధిపత్యాన్ని, తన ఆధిపత్యాన్ని కూడా సాధించాడు. కొల్హాపూర్కి దక్షిణంగా ఉన్న కొద్ది భూభాగం మినహాయిస్తే మహారాష్ట్ర మొత్తం షాహు రాజ్యాధికారాన్ని విస్తరింప చేశాడు. అధికారం యావత్తు పీష్వా పదవిలోకి కేంద్రీకృతమైంది, సెంట్రలైజ్డ్ దిస్. బాలాజీ విశ్వనాథ్ అతని కుమార్తె మొదటి బాజీరావు మీద కొన్ని సినిమాలు కూడా వచ్చినట్టు నా గుర్తు, అట్లీస్ట్ ఆ క్యారెక్టర్ ఇస్తే బాజీరావు పీష్వాని మహారాష్ట్ర సామ్రాజ్యానికి ప్రధాన పరిపాలకునిగా, చీఫ్ అడ్మినిస్ట్రేటర్ చేశారు. స్టాప్ హియర్ అండ్ మీట్ యు టుమారో అగైన్. నమస్తే. డన్ సార్. భారత స్వాతంత్ర్య ఉద్యమం శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ రామ్మోహన్ గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్.